రాజీనామాకు దానం వెనుకడుగు, క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితులు. మొన్నటి వరకు ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నిక ఏదైతే ఉందో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అప్పుడు దానికంటే దానం నాగేందర్ ముందుగానే ఒక అడుగు ముంగటేసి ఆయనే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో పోటీ చేసి ఇక్కడ ఖైరతాబాద్లో ఇంకో రకమైనటువంటి ఉప ఎన్నిక కూడా నేను గెలిపించుకునేందుకు ప్రయత్నం చేస్తాను అన్నటువంటిది ఒక ప్రచారం జరిగింది. ప్రచారం కాదు, అది ఓపెన్గా ఆయన చెప్పినట్టుగానే కొంతమంది అనునాయులు చెప్తున్నటువంటి మాట. కానీ ఇప్పుడు తీరా చూసేసరికి పరిస్థితులు బాగలేవు. సో మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తామో లేదో అన్నటువంటి దాంతో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది, ఆయన రాజీనామా చేస్తానని చెప్పేసి అన్నప్పటికీ కూడా ఆయన కొంత వెనుకడుగు వేసేటువంటి ప్రయత్నం చేపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే అనేది కొంత ప్రచారం జరుగుతూ ఉన్నది. ఎందుకోసం అనేది ఒకసారి చూద్దాం. క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితులు ఉన్నాయట, ఏది ఖైరతాబాద్లో. అందులో భాగంగానే యూటర్న్, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ నెల క్రితం ప్రకటన, తాజాగా బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ తిరకాసు, వ్యక్తిగత హోదాలో కాంగ్రెస్ ప్రోగ్రామ్స్కు వెళ్ళనని స్పీకర్కు అఫిడవిట్. ఇక చూడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు జంకుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా లేరని, ఒకవేళ పోటీ చేసినా గెలుస్తారా లేదా అనేది చెప్పలేమని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయంటూ ప్రచారం సాగుతుంది. అందుకు స్పీకర్కి ఇచ్చిన అఫిడవిట్లో తాను కాంగ్రెస్ కార్యకలాపాలకు వ్యక్తిగత హోదాలో మాత్రమే వెళ్ళినట్టు వివరణ ఇచ్చినట్టు తెలుస్తున్నది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ విషయంలో విచారణ త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. దీంతో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలపై నమోదైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. తాజాగా దానంకు స్పీకర్ నోటీస్ ఇవ్వడంతో నాగేందర్ స్పందిస్తూ తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని కొత్త తిరకాసు పెట్టడంతో ఆసక్తికర చర్చ నెలకొన్నది. ఎంత ఎందుకు వస్తూ ఉన్నది అంటే, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రిపోర్టు కావచ్చు, తనపైన తన చేసుకున్నటువంటి సర్వేలు కావచ్చు, ఇవన్నీ కూడా మెజార్టీగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖైరతాబాద్లో దానం నాగేందర్ గెలవడం కొంత అసాధ్యం, ఇబ్బందిగా ఉంది పరిస్థితి అని చెప్పేసి తేలడంతో ఇక తప్పేలాగా లేదు. కాబట్టి నెక్స్ట్ అంత దానికంటే ఎందుకు, మిగతా ఉన్నటువంటి ఈ ఏదైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేల పైన వాళ్ళు ఏ విధమైనటువంటి సమాధానం చెప్పినో స్పీకర్కి, మేము పార్టీ మారలేదనేది దానికి కొన్ని కారణాలు చూపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఈయన అదే కారణాలు చూపుతూ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దీనికి ప్రధానమైనటువంటి కారణం తాను కూడా గెలుస్తానన్నటువంటి హోప్ తనకు కూడా లేదన్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈయన టెక్నికల్గా దొరికినటువంటి వ్యక్తి కదా, ఈయన ఆల్రెడీ రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. ముఖ్యంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. మరి ఈయనకు వాళ్ళకు ఉన్నటువంటి మినహాయింపులు ఈయనకు ఉంటాయా? కేవలం నేను రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కేవలం కొంత తను క్యాజువల్గా కలవడం జరిగింది తప్పించి నేను ఎక్కడ కూడా పార్టీలో చేరినట్టుగా ఆధారాలు లేవని ఆయన చెప్తా ఉన్నాడు. బహిరంగంగా దొరికి మెడలో కండువ వేసుకొని నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని చెప్పేసి బహిరంగంగా ప్రకటించినటువంటి దానం నాగేందర్కి ఎందుకు భయం పట్టుకున్నదంటే, అధిష్టానం అవుట్ రైట్గా చెప్పేసింది, నువ్వు కూడా ఇదే మాట చెప్పు, నేను కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని. ఆవేశానికి పోయి నువ్వు మీడియా ముంగట మాట్లాడుకుంటూ నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్పేసి ఏ విధంగా అయితే చెప్పినావు, స్పీకర్ ముంగట కూడా అట్లా చెప్పకు అని చెప్పేసి చెప్పింది అధిష్టానం. కాబట్టి ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చింది, అఫిడవిట్లో కూడా అదే రాసుకొని వచ్చిండు. క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు. నెల రోజుల క్రితం అంటే 2024వ తారీఖు 2025 తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆ సమయంలో దానం నాగేందర్ తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని, కాంగ్రెస్లో కొనసాగుతానని ప్రకటించిండు. మీడియా ముంగట చెప్పేసి పర్యటిస్తూ. కానీ ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, నన్ను ఆ పార్టీ సస్పెండ్ చేయలేదు, కాంగ్రెస్ కార్యకలాపాలకు వ్యక్తిగత హోదాలో హాజరైనా అనే కొత్త వాదనను తెర మీదకి తేవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనేటువంటి ఒక చర్చ నడుస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా నిర్ణయం సరైనది కాదని, వ్యక్తిగతంగా నియోజకవర్గంలో నెగిటివ్ పరిస్థితులు ఉన్నట్లు సన్నిహితులు హెచ్చరించడంతో ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే దానంకు టికెట్ ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని, ఆయన స్థానంలో మరో వ్యక్తిని బరిలోకి దింపాలని ప్రతిపాదనలు సైతం కాంగ్రెస్ అధిష్టానం వద్దకు వెళ్ళినట్లు తెలిసింది. ఇదే సమయంలో తనకు టికెట్ ఇవ్వాలంటూ ఒకరిద్దరు స్థానిక నేతలు లాబింగ్ తీవ్రతరం చేసినట్టు సమాచారం. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో రాజీనామా అంశాన్ని కొంతకాలం వాయిదా వేయాలని ఢిల్లీ పెద్దలు సూచించడంతో దానం స్పీకర్కు ఇచ్చిన అఫిడవిట్లో తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అంటూ సాంకేతిక అంశాలను తెర మీదకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది.
గతంలో రాజీనామాకు రెడీ అంటూ ప్రచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ మొదలుపెట్టినప్పటి నుంచి దానం తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తారని ప్రచారం సాగింది. ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలు కేవలం పార్టీలో చేరి కండువలు కప్పుకున్నారు. కానీ దానం ఏకంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో స్పీకర్ ఆయనపై వేటు వేయడం ఖాయమని, అందుకే ఆయన రాజీనామా చేస్తారన్నటువంటి ప్రచారం సాగుతుంది. ఏ ప్రచారం అవసరం లేదు. స్పీకరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం, ఎటువంటి నిర్ణయం మీన్స్ ఆయనను పార్టీ పైన ఆయనను డిస్క్వాలిఫై చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడని చెప్పేసి నమ్మేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే వాళ్ళ మధ్యలో ఒక చర్చలు అయి ఉంటాయి. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి సుప్రీంకోర్టు సమర్థిస్తుందా వ్యతిరేకిస్తుందా అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఇంకొక 15 రోజుల తర్వాత చూడాలి. కానీ స్పీకర్ ఆయన పైన అనర్హత వేటు వేస్తాడంటే అది కొంత ఆలోచించదగ్గటువంటి విషయమే. వేస్తాడన్నటువంటి నమ్మకం అయితే లేదు. విచారణకు మరింత సమయం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో 7 మందిపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టేసిండు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్పై నమోదైన అభియోగాలపై ఇంకా విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తి చేయడంలో స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్పై ఈ నెల 16న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, 2 వారాల్లో విచారణ పురోగతిపై అఫిడవిట్ దాఖలు చేయాలని గడువు విధించింది. దీంతో దానం ఇచ్చిన అఫిడవిట్పై స్పీకర్ ఇరు వర్గాల వాదనలు వినేందుకు ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉన్నది. రేపే మరి ఈయనను విచారించబోతా ఉన్నాడు స్పీకర్. న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టుకు వివరించి విచారణ పూర్తి చేయడానికి మరింత సమయం ఇప్పుడు మరింత సమయం అంటే ఇప్పుడు సమయం ఇప్పటికీ దాదాపుగా సంవత్సర కాలం అయిపోతా ఉన్నది. అంటే ఇంకా సమయం కావాలి, ఇంకో 15 రోజులు టైం కావాలి, ఇంకో నెల రోజులు టైం కావాలి. ఇట్లా అడుక్కుంటూ ఇట్లా ఇక కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే ఏదేమైనా కానీ సుప్రీంకోర్టు అయితే చాలా సీరియస్గా ఉన్నది. అంటే ఇన్ని రోజులుగా మీరు ఏం చేస్తున్నారు? మీరు నిర్ణయం తీసుకోకపోతే మేము నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మేము ఎంటర్ అయితే ఇంకా వేరేగా ఉంటుంది. మీరు న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారో తెలుసా? సుప్రీంకోర్టు నేరుగా స్పీకర్ను ప్రశ్నించింది. ఇప్పుడు స్పీకర్ కనుక ఇప్పుడు ఈ నిర్ణయాన్ని 2 వారాల్లో విచారణ పూర్తి చేయాలి. విచారణ పురోగతి పైన మీరు ఏ విచారణ జరిపిల్లో మీరు చెప్పాలంటూ గడువు ఇచ్చింది 2 వారాలు. 4 వారాల్లో మాత్రం దీనిపైన అంతిమ నిర్ణయాన్ని మీరు ఏం తీసుకున్నారో చెప్పాలంటూ కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్గానే చెప్పడం జరిగింది. దాంతోనే ఇప్పుడు విచారణ అంతా కూడా స్పీడప్ అవుతుంది. ఈ విచారణ ఏం తెలుతుందంటే 10కి 10 మంది వాళ్ళు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి చిట్ట చివరిగా కోర్టుకు చెప్పేది స్పీకర్. ఇదే స్పీకర్ కార్యాలయం కానీ స్పీకర్ కానీ నేరుగా కోర్టుకు చెప్పేది ఇదే. కానీ కోర్టుకు చెప్పిన తర్వాత మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా పూర్తి ఆధారాలతోటి సుప్రీంకోర్టుకు వెళ్ళింది కదా. సుప్రీంకోర్టులో వీళ్ళు పార్టీ మారినటువంటి, కండువలు కప్పుకున్నటువంటి, రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి మీటింగ్లో పాల్గొన్నటువంటి కావచ్చు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఇటీవల బీఆర్ఎస్లో గెలిచి పార్టీ మారినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని ఇవన్నీ కూడా ఆధారాల రూపంలో వీడియోలు, ఆడియోలు, ఫోటోలు అవన్నీ సుప్రీంకోర్టు కూడా సమర్పించిండు. సుప్రీంకోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటో చూడాలి. గతంలో ఏమో రాజీనామాకు రెడీ అని చెప్పేసి ప్రచారం చేసిండు. ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గినట్టుగానే కనబడుతుంది దానం నాగేందర్.